హాయ్ ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సజ్జ బూరెలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక కప్పు సజ్జల్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని ఓవర్ నైట్ నానబెట్టాలి. తర్వాత ఉదయాన్నే లేచి మంచిగా శుభ్రంగా కడుక్కొని నీడకి ఇలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పోసుకోవాలి. అందులో పోసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మిక్సీ ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు పట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం బరకగా ఉంటే మనకి బూరెలు మంచిగా క్రిస్పీగా వస్తాయి. తర్వాత స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం ఒక కప్పు సజ్జలు తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒక 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కరగనివ్వాలి. పాకం రానవసరం లేదు ఫ్రెండ్స్, ఇలా కరిగితే సరిపోతుంది. మనకి బెల్లంలో రాళ్ళు ఇసుక అవి ఉండకుండా మంచిగా వడబోసుకోవాలి. వడబోసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండిలో కొంచెం కొబ్బరి తురుము, కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, నా దగ్గర లేదు, నేను స్కిప్ చేస్తున్నా. తర్వాత ఈ మనం కరగబెట్టుకున్న బెల్లం ఈ పిండిలో పోసుకుంటూ కొంచెం కొంచెం వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ఇట్లా ముద్ద అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ముట్టించి ఒక బాండీ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియంలోకి మార్చుకోవాలి. తర్వాత కొంచెం తీసుకొని ఇట్లా వాటర్ తడుపుకుంటూ ఒక కాటన్ క్లాత్లో ఇలా చేసుకొని బూరెలాగా ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. అంతే, సింపుల్. మనకెంతో టేస్ట్గా వచ్చేసినాయి. అంతే, సింపుల్గా వచ్చేసినాయి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో? నచ్చితే